ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అంటే 500 సంవత్సరాలకు పైబడి ఎదురు చూస్తున్నటువంటి ఘట్టం రానే వచ్చేసింది. సంవత్సరాల నుంచి రోజుల నుంచి ఇప్పుడు మరికొన్ని క్షణాల్లోనే అపురూప ఘట్టానికి చేరుకోబోతున్నాం. ఆ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం. అయోధ్యలో లేమి, అక్కడ ఏం జరుగుతోంది, ఎటువంటి పూజలు జరుగుతున్నాయి, అక్కడ ఉన్నటువంటి శోభాయమానటువంటి వాతావరణం ఏ విధంగా ఉంది అని చెప్పి అక్కడ మిస్ కాకుండా ఉండడానికి అయోధ్య రామ మందిరం దగ్గర మనతో పాటు మాడడానికి గరిముక్క సుబ్బయ్య గారు ఉన్నారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. అక్కడ జరుగుతున్నటువంటి పూజాది కార్యక్రమాల గురించి, ఉన్నటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం గురించి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి సుబ్బయ్య గారు. జై శ్రీరామ్ అండి. హలో. ఓకే, అయోధ్య గురించి వివరాలు తప్పకుండా తెలుసుకుందాం. అక్కడ ఏం జరుగుతుంది అనేది మినిట్ టు మినిట్ అప్డేట్ న్యూస్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ జరుగుతున్నటువంటి వివరాల గురించి కూడా ప్రత్యక్షంగా చూద్దాం కూడా. అయితే మనకి స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వెంకటేశ్వరరాజు గారు విహెచ్పి నుంచి, అదేవిధంగా అనురాధ్ గారు ఉన్నారు, ఆధ్యాత్మికవేత్త. నమస్తే అండి. ఫస్ట్గా వెంకటేశ్వరరాజు గారు, నేను చాలా విషయాల గురించి మాట్లాడుకుందాం. అటు అయోధ్య రాముడు గురించి, రామ్లల్లా గురించి, వెళ్తున్నటువంటి కానుకల గురించి, వస్తున్నటువంటి విమర్శలు, సందేహాలు, అనుమానాలు అన్నింటినీ నివృత్తి చేసుకున్నాం. నిన్నే ఎంతో ఆతృతగా ఎదురు చూసిన సమయం ఇంకొన్ని నిమిషాల్లో రాబోతుంది. 500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి, దాదాపుగా 77 సార్లు యుద్ధాలు చేసినటువంటి, అందులో మనం రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదులను పారదోడడానికి దాదాపుగా 4 లక్షల మంది అసువులు బాసిన తర్వాత, రక్త తర్పణం చేసిన తర్వాత, ఆ అమరవీరుల యొక్క స్మారకంగా మనకు వచ్చినటువంటి ఏదైతే ఆ యొక్క స్వాతంత్ర్యం ఉందో, అదేవిధంగా 500 సంవత్సరాలుగా మనం చేసినటువంటి రామభక్తులు చేసినటువంటి యుద్ధాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా 4 లక్షలకు పైగా చనిపోయారు. 4 లక్షలకు పైగా రక్త తర్పణ చేసినటువంటి సందర్భంలో, అటువంటి నిన్నగాక మొన్న అంటే 1990లో మొట్టమొదటి కరసేవలో నిరాయుధులైనటువంటి ఆ యొక్క కరసేవకులు అక్కడికి వెళ్ళి ఆ రాముని దర్శనం చేసుకుందాం, అందులో ఉన్నటువంటి ఆ రాముని దర్శనం చేసుకుందాం అనేటువంటి వెళ్ళినటువంటి ఆ కరసేవకులను అత్యంత హీనంగా, హేయంగా ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి ఆ చీఫ్ మినిస్టర్ ములాయం సింగ్ యాదవ్ ఒక ప్రకటన చేశాడు. ఏం చేశాడంటే, గద్దను కూడా ఈ యొక్క అయోధ్య నగరం మీద వాలనీయను అన్నాడు. కానీ అనేకమైనటువంటి కష్టాలు కూర్చుకొని దాదాపుగా 120 కిలోమీటర్లు నడిచి, ముళ్ళల్లో, పొదలల్లో, అన్నిట్లలో నడుస్తూ ముళ్ళు గుచ్చుకున్న వాటిని పాపం తీసేసుకొని అక్కడికి వెళ్ళి ఆ రాముని యొక్క జ్ఞాపకాలు చేసుకుంటూ, ఆ రాముని భజన చేస్తూ, ఆ రామునిలోనే లీనమైపోయి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు కొంతమంది తిరిగి వచ్చారు, కొంతమంది తిరిగి రాలేదు. నిజంగా కూడా ఆ రోజు పిట్టలను కాల్చినట్టు కాల్చారు వాళ్ళు. ఆ యొక్క సరయూ నదిలో ఆ చనిపోయినటువంటి శవాలు ఇన్ని అని చెప్పి తెలియకుండా వాళ్లకు ఆ రాళ్లు కట్టి, కొంతమందికి కుండల్లాగా ఉండేటువంటి వాటిని కట్టి ఆ సరయూ నదిలో పడేస్తే, ఆ సరయూ నది ఎండిపోయిన తర్వాత అక్కడ యొక్క అస్థిపంజరాలు వాళ్ళ కాళ్ళకు కట్టినటువంటి ఆ యొక్క అవి కూడా తీసినటువంటి విషయాలు మనందరం కూడా చూసాం. ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, మీలాంటి ఛానల్స్లలో బ్రహ్మాండంగా చూసాం. అంటే చెప్తున్నాను, అటువంటి భవ్యమైనటువంటి, దివ్యమైనటువంటి ఆ యొక్క భావనతో పోయినటువంటి వాళ్ళు కరసేవకులు ఆ రోజు రక్త తర్పణం చేశారు. అంతమంది ముందుకొచ్చారు కాబట్టే ఈరోజు మనం ఈ భవ్యమైనటువంటి ఆ జగదానందకారకుడు, నిజంగా చెప్తున్నాను, ఆ జగదానందకారకుడైనటువంటి ఆ యొక్క రాముడు, ఆ భవ్య దివ్య రాములలా నిజంగా విగ్రహాన్ని ఈరోజు మనం కొద్ది క్షణాలలో ప్రతిష్ఠింప చేసుకుంటున్నాం. నిజంగా కూడా ఇంకొక విషయం మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఏ క్షణాలనైతే మనం ఎదురు చూసామో, ఏ క్షణం గురించి అయితే మనం ఇంత ఆతృతగా మనం దాన్ని ఆర్ద్రతతో మనం అయితే ఎదురు చూసామో ఆ క్షణాలు దగ్గరకు వస్తున్నాయి. దాని తర్వాత రామరాజ్యం స్టార్ట్ కాబోతున్నది. మనం రామరాజ్యాన్ని చూడబోతున్నాం. అందరి యొక్క మనస్తత్వాలు మారబోతున్నాయి. ఎవరైతే కుహన సెక్యులరిస్టులు అనేటువంటి వాళ్ళు అనేకమైనటువంటి విమర్శలు ఇప్పటికీ కూడా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళ యొక్క నిజంగా ఒక మంచిని ఆహ్వానించే, ఒక మంచిని ఆస్వాదించే, ఒక మంచి గురించి ఆలోచించే భావం లేనటువంటి వాళ్ళు ఈరోజు ఇప్పటికీ కూడా కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. నిజంగా కూడా వాళ్ళందరికీ ఆ భగవంతుడు సద్భావన కలిగించాలని ఆ రాముని కోరుకుందాం నిజంగా కూడా. ఎందుకనంటే ఒక విషయం, చాలామంది
అరే అక్కడ ఆది శంకరాచార్యులు ఎవరైతే ఉన్నారో వారి పరంపర నుంచి వచ్చినటువంటి అందరూ ఎగనెస్ట్ అని చెప్పి కొంతమంది అంత అబద్ధాలు, ఎంత అబద్ధాలు అంటే చూడండి, వాళ్ళేమో ఓపెన్ గా చెప్తున్నారు మా మీద ఏదైతే బురద పోసారో అది తప్పండి, మేము బ్రహ్మాండంగా భవ్యమైనటువంటి దానికి మేము ఆస్వాదిస్తాం. అదే అంతేకాకుండా ఈ రోజు ఏదైతే ఉందో వాళ్లకు ఒక విషయం అండి, అయోధ్య నగరంలో పిలిచినటువంటి ఇప్పుడు దాదాపుగా 132 దేశాలలో రాముని యొక్క భక్తులు ఉన్నారు. ఇవాళ మీరు చెప్పారు ఆశా గారు, ఏంటంటే చాలా సంతోషం అనిపించింది. 50 దేశాలు ఇవాళ పార్టిసిపేషన్ అవుతున్నాయి. 50 దేశాల నుంచి వస్తున్నారు, ఇంకా వస్తున్నారు. మనకు తెలిసింది ఓన్లీ 50. కానుకలు కూడా రాలిన వారు ఏదో ఒక రూపంలో కానుకలు కూడా ఇవాళ నేపాల్ నుంచి జనకపూర్ నుంచి అత్తగారి నుంచి సారే వచ్చింది. సారే అంటే రాముల వారికి అల్లుడి గారికి ఆ యొక్క అక్కడి నుంచి సారేని పంపించారు. దాదాపుగా 108 వెహికల్స్ వచ్చాయి అక్కడి నుంచి. ధన కనక వస్తు వాహనాదులతో సహా వాళ్ళు తినేటువంటి ఆహారాన్ని కూడా పంపించారు. నిజంగా నాకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం ఏంటంటే, నేను ఒక బుట్టను ఎత్తుకున్నాను, ఒక పళ్ళ బుట్టను అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ యొక్క పళ్ళ బుట్టను ఎత్తుకునేటువంటి అదృష్టం నాకు కలిగింది. ఆ భగవంతుడు ఆశీస్సులు నాకు ఇచ్చాడు, నిజంగా చెప్తున్నాను. అంటే అంత భక్తి పారవశ్యంతో, అంత భక్తితో నిజంగా ఆ రాముని మనం ఆహ్వానిస్తున్నాం. ఇంకొక ముఖ్య విషయం, అరే చాలామంది 5 దీపాలు ఎందుకు పెట్టాలి, తక్కువ పెట్టుకుంటే ఏంటి, అన్ని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎక్కడో పూజ జరుగుతుంటే, ఎక్కడో అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ఠ జరుగుతుంటే ఇక్కడ మనం ఎందుకు చేయాలి అంటే ఒక్క విషయం ఏంటంటే వాళ్ళ కుచిత బుద్ధి అనేటువంటిది. నిజంగా ఇవాళ కాశ్మీర్లో నిజంగా 4 లక్షలకు పైగా హిందువులను చంపి తన్ని తగలేస్తే ఎవరైనా మాట్లాడారండి? విషయం చెప్తున్నాను. ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఇవాళ అనేకమైనటువంటి హిందూ దేవాలయాలను కూడా అక్కడ కూలగొట్టారు కొన్నిటిని. తర్వాత పాకిస్తాన్లో మనం 2 ఒకసారి డివైడ్ అయినాయి కదా. పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ తర్వాత విడిపోయింది, పాకిస్తాన్ అయితే ఒకసారి విడిపోయింది కదా. విడిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి హిందువుల పర్సెంటేజ్ ఏంది, అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉండేటువంటి దేవాలయాల పరిస్థితి ఏంది, ఎన్నిటిని కూలగొట్టారు, ధ్వంసం చేశారు, ఎంతమందిని చంపేసి తర్వాత బెదిరించి వాళ్ళ దాంట్లో మనం కలుపుకున్నాం. అంటే వాళ్ళ దాంట్లో ఏది ఇస్లామిజంలో కలుపుకున్నారు వాళ్ళు. ఒక్కసారి మనం ఇదంతా ఒక చరిత్ర, ఇది ఏదో పుక్కడి పురాణాలు కాదు. అదే విధంగా ఇది చరిత్రన. అరే చాలామంది వాళ్ళకు నిజంగా కూడా ఆశా గారు నాకు బాధ అనిపిస్తుంది ఏంటంటే, ఒక ప్రబుద్ధుడు అడుగుతాడు, రాముడు ఎక్కడ పుట్టాడండి, రాముడు ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చదివి, ఏ డిగ్రీ చేసి, ఏ సివిల్ ఇంజనీరింగ్ చదివి వారధి కట్టాడు, రాముడు దేవుడా కాదా అనేటువంటి విషయము అసలు వాళ్ళకు తెలియదు. విశ్వకర్మ కొడుకులైనటువంటి నలుడు నీలుడు ఇద్దరు కలిసి వాళ్ళు ఆ రోజుల్లో స్ట్రక్చరల్ ఇంజనీర్స్, వాళ్ళు ఆ స్ట్రక్చరల్ ఇంజనీర్స్గా ఉండి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ ప్రకారంగా అది కట్టినటువంటి భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి ఆ యొక్క కట్టడం అది. ఇవాళకి కూడా ఇంకో ముఖ్యమైనటువంటి విషయం, ఇవాళ నాసా వాళ్ళు ఏరియల్ వ్యూలో తీస్తే ఆ యొక్క వారధి కనపడింది. ధనుష్కోడి నుండి తలైమన్నార్ వరకు ఏదైతే మానవ నిర్మితమైనటువంటి ఇది ఒక వారధి అని చెప్పిన తర్వాత మనోళ్ళందరికీ కళ్ళు అంటే నిజంగా చెప్తున్నాను, అందరికీ తెలుసు, కానీ ఎవరో ఒకరు చెప్పాలి వీళ్ళకు. అటువంటి పద్ధతిలో ఉండేటువంటి వీళ్ళు అక్కడ భవ్యంగా ఇప్పటికీ కూడా మొన్నటి ఆ కార్బన్ డేటింగ్ ప్రకారంగా 17.5 లక్షల సంవత్సరాల క్రితం త్రేతాయుగంలో కట్టినటువంటి ఆ యొక్క మానవ నిర్మితమైనటువంటి వారధి అని చెప్పిన తర్వాత ఇవాళ వీళ్ళందరూ కూడా ఇక్కడ పోయారు, ఏం చేస్తున్నారు పరిశీలించారు. ఆ రాళ్లు తేలినటువంటి రాళ్లు కూడా మనం అందరం చూసాం. కొన్ని మన హైదరాబాద్ కూడా తీసుకొచ్చాం, మనం అందరం కూడా చూసాం. దాన్ని కూలగొట్టాలని చెప్పేసి, దాన్ని తీసేయాలని చెప్పేసి కోర్టులలో కూడా పెట్టినటువంటి విషయాలు మనం దాన్ని అడ్డుకున్నాం కోర్టులో కూడా. అంత దూరం కాదమ్మా. ఇవాళ ఒక విషయం ఆలోచిస్తే, రాముడి యొక్క కేసు గెలవకూడదని చెప్పేసి 15 మందికి పైగా అడ్వకేట్స్ని పెట్టినటువంటి ఒక పార్టీ. చెప్తున్నాను నేను. అంటే అర్థమేంటి అంటే, మన యొక్క పరంపర ఏంటి, మనకు ఆచారాలేంటి, మన పడికట్టు ఏంటి, మన యొక్క హెరిడిటరీ ఏంటి, మనం ఏ సాంప్రదాయాలలో బ్రతుకుతున్నాం, ఎక్కడ ఉన్నాము. ఇవాళ జగజ్జగాయమానంగా వెలిగినటువంటి భారతదేశం ఒకప్పుడు సంగమ సాళువ తుల వంశస్థుడైనటువంటి ఆ యొక్క కృష్ణదేవరాయల ఆ కాలంలో
రత్నాలు రాసులు పోసి అమ్మినటువంటి పరిస్థితి మనది. అవును. అటువంటి పరిస్థితులలో ఈ కుహనా సెక్యులరిస్టులు ఇవాళ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎన్ని వేల ఆలయాలను కూలగొట్టారు ఈ తురుష్కులు, ఉన్న మొఘలాయులు. ఔరంగజేబు చరిత్రను ఎవరు మార్చడానికి అయితే అవకాశం లేదు కదమ్మా. కానీ చరిత్రను మార్చి కొన్ని రాసినటువంటి విషయాలు మనకు తెలుసు. ఇవాళ ఝాన్సీ లక్ష్మి కాదు, జల్కరీబాయి అని చెప్తున్నారు ఇవాళ కొంతమంది కుహనా చరిత్రకారులు. ఝాన్సీ లక్ష్మీబాయి ఏం చేయలేదట, జల్కరీబాయి చేసిందట. అంటే వాళ్ళ యొక్క చరిత్ర ఆ విధంగా ఉంది. ఇవాళ ఔరంగజేబు చరిత్ర చెప్తావు, ఖిల్జీ చరిత్ర చెప్తావు, ఇన్ని చెప్తున్నారు కదా వెంకటేశ్వరరాజు గారు. ఎస్, చాలా మంది చాలా రకాలుగా అంటున్నారు, చాలా అవమానాలు చూసాము అనే మాటలు అంటూ ఉన్నారు. అయితే దేవుడు కాదు రాముడు మానవుడే అనే విషయాలు కూడా మనం ఈ మధ్య కాలంలో కూడా వింటున్నాం. ఆదర్శ పురుషుడు అంటున్నాం. ఇవాళటికి కూడా ఒక ఆదర్శమైనటువంటి జీవన విధానాన్ని చూపెట్టినటువంటి మహనీయుడు అని చెప్తున్నాం. ఆదర్శ పురుషుడు అంటున్నాం. మనమేం దేవుడు అంటలేము, నిన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఇవాళ ఒక చిన్న ఉదాహరణ అమ్మా. ఇవాళ నాకు బాగా ఆకలి అవుతుంది. 2 రోజుల నుంచి నేను అన్నం తినలేదు. ఆశా గారికి దగ్గరికి పోయి, అమ్మ నాకు కొంచెం పెట్టమంటే మీరు పెట్టారు. నేను తల్లి నమస్కారం పెడతాను, మీరే దేవుడు. ఆ సమయంలో మీరే దేవుడు విషయం చెప్తున్నాను. అంటే ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు ఆదర్శం. ఇవాళ అన్నకు తమ్ముడేలా ఉండాలి, తమ్ముడికి అన్నేలా ఉండాలి, తండ్రికి కొలికేలా ఉండాలి, తల్లులకు ఎట్లా ఉండాలి కొడుకు, తల్లి ఆదేశిస్తే తండ్రి ఆదేశిస్తే ఏం చేయాలి. తెల్లారితమ్మా కొన్ని గంటలలో ధన కనక వస్తువాహనాదులతో సహా రత్నపు కనకపు సింహాసనం మీద కూర్చునేటువంటి యువరాజు కాబోతున్నటువంటి ఆ యొక్క రాముడు ఒక తండ్రి మాట తల్లి చెప్పితే ఆ తండ్రి పిలిపించి చెప్పితే ఒక్క మాట లేదు, చాలా సంతోషంగా నేను వెళుతాను నాన్నగారు అని చెప్పి అన్నటువంటి ఆ యొక్క విషయంలో ఎవరున్నారమ్మా విషయం చెప్తున్నాను. ఇవాళ తెల్లారితే నేను వినను, అది 4 గోడల మధ్యలో జరిగినటువంటి సంభాషణ. అప్పుడు అండ్ ఏంటి ఏం మాట్లాడుతున్నారు, నేను బోను అని అంటే ఎవరేం చేసేవాళ్ళు. కానీ అంత కష్టాలు అంటే తెల్లారితే నేను వైభోగంగా ఉండేటువంటి రాజును నేను అటువంటి రాజత్వాన్ని వదిలిపెట్టేసి దాన్ని వదిలిపెట్టేసి అమ్మా ఆ రాముడు వెంట నడిచినటువంటి సీతాదేవి ఆ తల్లి నిజంగా అందుకొరకే కదా వీరిద్దరి వెంట నడిచినటువంటి లక్ష్మణుడు. అంటే చెప్తున్నాను ఎన్ని కష్టాలకు ఆ కాననలకేగి. అంటే అడవి మామూలు కాదమ్మా, అది ఎన్ని ముండ్లు ఎన్ని ఉంటాయి, ఎన్ని కష్టాలు. ఆయనకు కనీసము కింద కార్పెట్ మీద నడిచేటువంటి మనిషి ఆయన. అంటే చెప్తున్నాను సున్నితమైనటువంటి ఆ యొక్క మనస్తత్వాలు, సున్నితమైనటువంటి ఆ యొక్క శరీరాలు, అటువంటి శరీరాలు విషయం ఆ అడవిలో ఏ విధంగా తట్టుకున్నారు, ఏ విధంగా ఉన్నారు వాళ్ళు. అంటే ఆయన చరిత్ర కూడా ఇంకొక విషయం కూడా, ఇవాళ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు నిజంగా కూడా ఒక విషయం ఆలోచిస్తే అమ్మా, రావణాసురుడు కూడా చాలా చతుర్వేద పారంగతుడైన మామూలుడు కాదు, బ్రహ్మ నుంచి వచ్చినటువంటి బ్రహ్మత్వం కలిగినటువంటి వాడు అతను కూడా. కానీ చేసినటువంటి తప్పు, పరస్త్రీని కోరుకున్నటువంటి తప్పు, ఆ తప్పును మనం సమాజానికి చూపెడుతున్నాం ఈరోజు. ఒక తప్పు చేసిన ఆయన ఎవరైనా కానీ, ఎంత చదువుకున్నోడైనా ఏదైనా, అతను ఆ యొక్క లంకను ఎక్కడి నుంచి తెచ్చాడు, కుబేరుని తరిమేసి ఆ లంకను ఆక్రమించుకున్నటువంటి ఆయన, అనేక మందిని తీసుకొచ్చేసి బంధించినటువంటి ఆయన, నువ్వు ఎన్ని ఉన్నా, ఎన్ని చేసినా, ఎన్ని తపస్సులు చేసినా, నువ్వు తప్పు చేస్తే నీ యొక్క విధి ఇది, ఆ విధి ఈ విధంగా రాసి ఉంటుంది అనేటువంటిది చెప్పడానికే తార్కాణం ఆ రావణాసురుడిని చంపడం. నిజంగా అంటే ఇంకొక విషయం కూడా, ఇవాళ మనము ఏదైతే ఆ భవ్యమైనటువంటి ఆ యొక్క నగరిలో, అంటే మనము ఏది సంకల్పం చెప్పుకుంటాం, అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, ఇవన్నీ 7 నగరాలు అంటాం. ఈ 7 నగరాలలో మొట్టమొదటి అయోధ్యనే. ఆ అయోధ్య అంత ఫేమస్, అది అయోధ్య. అయితే ఆ అయోధ్య ఇవాళ అక్కడ ప్రతిష్ట జరుగుతున్నది అంటే ధర్మానికి ప్రతిష్ట జరుగుతున్నది. రాములలా విగ్రహం మాత్రం మనం పెడుతున్నాం, కానీ ధర్మానికి ప్రతిష్ట జరుగుతున్నది. ఇంకొక ముఖ్య విషయం చెప్తాను. అసలు రామ చాలా మంది అడుగుతుంటారు, ఏంటండి రాముడు 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 అంటారు కదా, ఏంటి విశిష్టత, ఈ రామలో ఉండేటువంటి ఏంటి విశిష్టత అని చెప్పి అడుగుతుంటారు. ఒకసారి బ్రహ్మాండంగా గ్రహించాల్సినటువంటి అవసరం ఉండేది.
మా అనేటువంటి ఈ 2 అక్షరాల పదం ఏదైతే ఉందో దాంట్లో రా ఆ మా 3 బీజాక్షరాలతో కూడుకున్నటువంటిది ఆ యొక్క పదం. అంటే అర్థం ఏంటంటే రా అంటే అగ్నికి మూలం, ఆ అంటే భాస్కరునికి మూలం అంటే సూర్యునికి మూలం, మా అంటే చంద్రునికి మూలం. అంటే ఈ 3 గుణాలు ఏంటి తెలుసండి, ఈ అగ్ని, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ మూడిటికి గుణాలు ఒకటే గుణం ఏంటంటే వెలుగునిచ్చే గుణం. వెలుగునిచ్చే గుణం అంటే అర్థం ఏంటంటే మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటిని తొలగించి జ్ఞానం అనేటువంటి వెలుగును నింపుతుంది ఆ యొక్క రామపదము అనేటువంటిది ఒకటి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం దీంట్లో ఇంకొక అర్థం కూడా ఉంది. రామ అనేటువంటి పదానికి స్త్రీ అనే అర్థం కూడా ఉంది. స్త్రీ అంటే అర్థం ఏంటంటే మనము ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః, ఎక్కడైతే స్త్రీలను పూజిస్తారో, ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు అని అర్థం. మన పరంపరలో అది వచ్చిందమ్మా. అందుకొరకు అంటే రామపదంలో ఆ యొక్క పదాలు అంటే మీరు స్త్రీని గౌరవించాలి అనేటువంటి భావన కూడా అందులో ఉంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సత్వ రజ స్తమో గుణాలు కలిగినటువంటి గుణాలు ఆ రామపదంలో ఉన్నాయి. ఇవన్నిటిని మేళవించి ఇవన్నిటిని జోడించి ఉండేటువంటి ఆ పవిత్రమైనటువంటి పదం అందుకొరకే మొత్తం ఇవాళ ఒక్క భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి 142 దేశాలలో ఈ రామకథలు జరుగుతున్నాయి. జగమంతా శ్రీరామమయం అన్నట్టుగానే ఉంది. ఆ జేకే భారవి గారు కానీ వాళ్ళు రాసినటువంటి జగమంతా రామమయం నిజంగా ఆ పవిత్రమైనటువంటి జగదానందకారక స్వాగతం సుస్వాగతం, మీకు స్వాగతం చెప్తున్నాం తండ్రి. ఇంకొన్ని క్షణాలు వెయిట్ చేద్దాం. తప్పకుండా ఆ రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని లైవ్ లో మన ఛానల్ ద్వారానే వీక్షకులు కూడా చూపిద్దాం. ఒక్క నిమిషం వెంకటేశ్వరరాజు గారు. అనురాధ గారు, రామరాజ్యం గురించి మాట్లాడుకుంటున్నాం. ఉండేది కలియుగంలో జరుగుతున్నటువంటి అకృత్యాలు, అన్యాయాలు, అవినీతి, దారుణాలు, హత్యలు, ఆత్మహత్యలు, మరణాలు ఇట్లా చెప్పుకుంటే సువాన్. తండ్రే పిల్లల్ని చంపేయడం, తల్లి బిడ్డలను చంపేయడం, భార్యాభర్తలు కొట్టుకొని చనిపోవడం, లేదంటే అక్రమ సంబంధాలు, కొడుకుని తల్లి చంపేయడం, తల్లి కొడుకుని చంపేయడం, ఆస్తుల వివాదాలు, ఇవన్నీ జరుగుతున్నాయి. చూస్తున్నాం, మేము చదువుతున్నాం, మీరు చూస్తున్నారు. వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టాలంటే రామరాజ్యం రావాల్సిందే అని ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది. ఏం చెప్తారు? 100%. ఇప్పుడు మనం ఆదర్శ పురుషుడని చెప్పుకున్నాము రాముడి గురించి. ప్రతి ఇంట్లో కూడా రాముడిని ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇలాంటి అరాచకాలు జరగవు. ఇప్పుడు బాలరాముడు ఆయన చిన్న వయసులో నుంచి కూడా ఆయన మనకు తెలిసినంత బట్టికి కూడా ఆయన సుఖంగా ఉన్నది ఎప్పుడూ కనిపించలే. ఎప్పుడు కష్టాలే రామభగవాడికి. ఆయన తోడు వచ్చిన సీతమ్మ తల్లి కూడా కష్టాలే. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు తండ్రి ఇట్లా అడవిలోకి వెళ్ళాలి అన్నప్పుడు క్వశ్చన్ అడగకుండా ఎందుకు వెళ్ళాలి, నేనే ఎందుకు వెళ్ళాలి నాన్న అని కూడా అడగకుండా వెళ్ళిండు. అంటే ఈ జనరేషన్లో ఎవరైనా తండ్రి మాటకు విలువిస్తున్నారా? ఈ రాముడిని కూడా ఎగ్జాంపుల్ తీసుకొని ప్రతి ఒక్కరి దృష్టిలో ఈరోజు జరుగుతున్న మన బాలరాముడి ప్రాణప్రతిష్ఠ ప్రతి పిల్లల ఈ జనరేషన్ పిల్లలలో రాముడు కొంచెంలో వెళ్ళాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలా వెళ్ళినట్టయితే ప్రతి ఇంట్లో పిల్లలు కూడా ఒక మంచి లైఫ్ని లీడ్ చేస్తుంటారు. ఈ విధంగా చూసినట్టయితే ఇప్పుడు కొన్ని కుటుంబాలకు అసలు ఫ్యామిలీకి మూలకరం రామాయణం ఎగ్జాంపుల్ తీసుకోవాలి. తండ్రి మాటను అట్లానే చేస్తాడు. అన్నదమ్ములతో అలాగే ఉన్నారు. ఈ జనరేషన్ చూసినట్టయితే అసలు తల్లిని పేరెంట్స్ని గౌరవిస్తున్న పిల్లలు చాలా తక్కువ. మొత్తం గౌరవిస్తలేరని చెప్పకూడదు. అంటే రుద్రాశ్రమాలు రావడం కానీ అనాథాశ్రమాలు రావడం కానీ ఈ మధ్య కాలంలోనే జరుగుతున్నాయి కదా ఎక్కువగా. ఇప్పుడు కొడుకుని చూసుకున్నట్టయితే తల్లికి ఇచ్చే వాల్యూ తల్లికి ఇస్తలేడు, ప్లస్ భార్యకి ఇచ్చే వాల్యూ భార్యకి ఇస్తలేడు. ఇప్పుడు ఇందాక బ్రదర్ గారు చెప్పినట్టు స్త్రీ ఎక్కడైతే గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మి కొలు ఉంటుంది అని అంటారు. కానీ ఏ ఇంట్లో చూసినా కూడా ఒక స్త్రీని ఏడిపించినట్టయితే ఆ ఇల్లు ఎప్పుడు బాగుపడదు, అందరికీ తెలిసిన విషయం. అయినా కూడా ఈ అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ భార్యను తల్లిని బ్యాలెన్స్ చేయలేక పాపం వాడు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. కాబట్టి స్త్రీ కూడా సహనం అనేది ఉండాలి. అదేవిధంగా పిల్లల విషయంలో చూసుకున్నట్టయితే ఏ ఇంట్లో అయితే ఇల్లాలు కరెక్ట్గా ఉన్నట్టయితే వాళ్ళకి
ఆ ఇంట్లో పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందండి. ఈ జనరేషన్లో పిల్లలు తల్లిదండ్రులు బిజీ అయిపోయి పిల్లలను కొంచెం వదిలేసిన దాంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు అన్న చూసే టైం కూడా తల్లిదండ్రులకు లేక పిల్లలు చెడిపోవడానికి చాలా మటుకు ఉంటుంది. ఈ రోజు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి సాయంత్రం పడుకునేటప్పుడు లేదంటే రామాయణ, భగవద్గీత, మహాభారతాలు, నానమ్మ అనేది నానమ్మ ఉంటుండే, అమ్మమ్మ ఉంటుండే, అత్తలు ఉంటుండే, బాబాయిలు ఉంటుండే. వాళ్ళు ఏదో సందర్భంలో రామాయణం అంటే ఇది, రాముడు ఇది అమ్మ అని చెప్పాలి. ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు. ఒక్క ఇంట్లో పిల్లలను చూసినా కూడా ఒక శ్లోకం తెలియట్లేదు, భగవద్గీత అంటే తెలియదు. అదే ఏదో సినిమా, ఈ కార్టూన్స్, ఈ టీవీలో అవి చేస్తే టకా చెప్పేస్తున్నారు. చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలకు కూడా అలవాటు అయిపోయింది. అది పెడతానే తినడము, అది పెడతానే. తల్లిదండ్రులకు కూడా ఏమైపోయిందంటే ఏదో ఒకటి వాడి మా కడుపులో పడిందా, ఈరోజుకి అయిపోయిందా అన్న దాంట్లో ఉన్నది. కానీ ప్రతి ఇంట్లో కొన్ని ఇళ్లలో ఇప్పుడు మనం కొన్ని వాట్సాప్లలో చూస్తున్నట్టయితే చిన్న చిన్న పిల్లలు శ్లోకాలు చెప్తున్నారు. అదేవిధంగా చూస్తే అబ్రాడ్లో, విదేశాలలో ఉన్న పిల్లలు మన సంస్కృతి, మన వేషాధారణ, సాంప్రదాయాలు, పండగలు అన్నీ చేసుకుంటున్నారు. ఇప్పుడు బతుకమ్మ అని, వినాయకుడు అని ఎంత గొప్పగా చేసుకుంటున్నారు. కానీ మన దగ్గర తగ్గిపోతుంటే కల్చర్ అంతా చేంజ్ అవుతుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే డ్రెస్సింగ్, వేషాధారణలో కూడా పిల్లలను ఇట్లా కామెంట్ చేస్తారు, అట్లా కామెంట్ చేస్తున్నారు అని చెప్పినప్పుడు తల్లి చిన్నగా ఉన్నప్పటి నుంచే, ఒక ఆడపిల్ల ఉంది ఇంట్లో, తల్లి చిన్నగా ఉన్నప్పటి నుంచే చక్కగా నిండుగా డ్రెస్ వేసి లంగా జాకెట్ వేస్తే చూస్తాబా బుట్టబొమ్మలో ఎంత చక్కగా ఉన్నామా అంటే ఆ అమ్మాయి కూడా ఒకటి ఉట్టిపడినట్టుగా అనిపిస్తే ఆమె కూడా కొంచెం ఇంట్రెస్ట్. ఈ మధ్య ఏమైపోయిందంటే మగపిల్లలు కూడా ఇది ప్రతి తల్లిదండ్రులు ఈ వేదిక ద్వారా మనము ఆలోచించాలి, ప్లస్ గమనించాలి. మగపిల్లలను కూడా ఎలా పెంచుతున్నట్టు పిల్లలు కూడా ఎలా అంటే కొంచెం సగం బట్టలు వేసుకున్న ఆడపిల్లలకు మీద వాళ్ళు ఇంట్రెస్ట్ చూపెట్టడం, ఓహో ఇట్లా ఉంటేనే మేము అట్రాక్ట్ అవుతామని చెప్పేసి ఆడపిల్లలు కూడా అలా తగ్గడం, అది చాలా తప్పు. అది మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది? తల్లిదండ్రులు, పేరెంట్స్ ముందు నిండు వేషాదాడు బట్టలు చక్కగా నిండగా బట్టలు వేసినట్టయితే ఇప్పుడు మన మగపిల్లలకు చెప్తాం, అరే అమ్మాయి చక్కగా లంగా ఓని వేసుకొని చక్కగా ఉందిరా అంటే ఆటోమేటిక్గా మన పిల్లలు ఓహో అట్లా ఉంటే బాగుంటుందా అన్న దాంట్లో వచ్చేస్తారు. అట్లాంటప్పుడు పిల్లలు కూడా, ఆడపిల్లలది కూడా తప్పనలేము, వాళ్ళు అట్లా ఇష్టపడుతున్నారు కాబట్టి వీళ్ళ వేషాధారణ ఇలా మారింది. సో మనం తల్లిదండ్రులు మారే ఇట్లుంటే అమ్మాయి బాగుంటుందిరా. ఇప్పుడు నీ చెల్లె ఉంది, ఓ లంగా జాకెట్, లంగా ఓని వేసుకుంది, చక్కగా కనిపిస్తుంది అంటే బయట అమ్మాయిని చూసినప్పుడు ఆ పిల్లలకు ఇట్లా ఉంటే బాగుంటుంది అనేది ఒక ఫీలింగ్ వస్తుంది. మనం చిన్నప్పటి నుంచే వేషాధారణలో కానీ, వే ఆఫ్ కానీ, మాట్లాడడం కానీ, మర్యాద ఇవ్వడం కానీ. ఈరోజు చూసుకున్నట్టయితే కొంతమంది ఇళ్ళలో పిల్లలు పేరెంట్స్ ఫ్రెండ్సే వస్తారు, చుట్టాలే వస్తారు, అసలు హాయ్ బెడ్రూమ్లలోకి వెళ్ళి రారు, ఒక హాయ్ కూడా చెప్పరు, ఒక నమస్తే లేదు. అవి చాలా ఈ రోజు మనం మనకి జనరేషన్ అనేది మార్పు జరుగుతుంది. మనం ఈరోజు మన మంచి అవకాశం వచ్చింది. మన రామ భగవాన్ని మనకు రాజకీయాలతోటి అవసరం లేదు, రాముడు అందరివాడు, అందరం కొలుద్దాము. ఇలాంటి అవకాశం వచ్చినందుకు మనకు అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలను కొంతమంది హేళన చేస్తున్నారు. కానీ అలా చేయకుండా ప్రతి పిల్లలు కూడా చిన్నపిల్లలు అడుగుతున్నారండి, నేనే చూస్తున్నాను, ఏంటి మమ్మీ అవి అక్కడి నుంచి వచ్చినాయని ఏంటి గ్యారెంటీ? అవి అక్కడి నుంచి వచ్చినాయే రాలేదా? మనం నమ్ముదాము, నమ్మినంత మాత్రాన మనకు ఛార్జ్ అయ్యేది ఏంది, లాస్ అయ్యేది ఏం లేదు. ప్రతి ఒక్కరు కూడా పిల్లలకు చెప్పండి, అక్షంతాల గురించి వివరించండి. రాముడిది ఈరోజు కంపల్సరీ ప్రాణప్రతిష్ఠ 11 నుంచి అట్లీస్ట్ ఒక ½ అన్ అవర్ అయినా ప్రతి ఇంట్లో టీవీ ముందు పిల్లలను కూర్చోబెట్టుకొని తల్లిదండ్రులు 12:29 కాబట్టి ఉన్నది కూడా 84 సెకండ్లే ముహూర్తం కాబట్టి ఆ కొద్ది సమయం అయినా సరే కొంచెం ఈ రోజు మనం కేటాయిద్దాం. ఎస్, గరిముక్క సుబ్బయ్య గారు ఉన్నారు. సుబ్బయ్య గారు నమస్తే అండి, జయ శ్రీరామ్ అండి. హలో హలో, నేను ఉన్నానండి, లైన్ లో ఉన్నాను. ఎస్ సుబ్బయ్య గారు నమస్తే అండి, జయ శ్రీరామ్. నమస్తే, జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ అండి. మేము ఎక్కడో అయోధ్యను మిస్ అవుతున్నామని చెప్పి లోపల ఎక్కడో కాస్త ఉండిపోయింది, కానీ మీ ద్వారా ఆ లోటు క్లియర్ అవుతుంది అనుకుంటున్నాము. అక్కడ అయోధ్యలో వాతావరణం ఎట్లా ఉంది? ఆహ్లాదపరమైన వాతావరణం, పూజాది కార్యక్రమాలు. రాముడి దయతో వాతావరణం మొత్తం మారిపోయిందమ్మా ఇక్కడ. ఎందుకంటే మీరు ప్రకృతి వాతావరణము, మనుషుల వాతావరణం అంతా కూడా చాలా చాలా అంగరంగ వైభవంగా ఉందండి ఇక్కడ. ఎందుకంటే రాములు వారి మందిరం ఏదైతే పునఃప్రతిష్ఠ ఉందో 2 కళ్ళు సరిపోవట్లేదండి ఇక్కడ చూడడానికి. ఇక్కడ బాలరాములు వారి యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మరికొద్ది సేపట్లో జరుగుతుందండి. అనేక దేశాల నుంచి విచ్చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ.
అనేక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు. వీళ్ళందరూ వేషధారణలు, భాషలు అన్ని వేరైనా సరే ఒకే తాటిపైకి రాముల వారు తీసుకొచ్చారండి. ఇదే రామరాజ్యం. మనం మొత్తం ప్రపంచవ్యాప్తంగా అతి త్వరలోనే రామరాజ్యం రాబోతుందనే దానికి ఇది ఒక సంకేతం అండి. ఎందుకంటే ఇప్పుడు అక్కయ్య గారు చెప్పినట్లు పిల్లల దగ్గర నుంచే మనకి ఒక నడవడిక నేర్చుకోవాలండి. అది రాముల వారి యొక్క మార్గదర్శనంతోనే మొదలవుతుందండి. ఎందుకంటే మనం ఈ రోజు పాశ్చాత్య ఏదైతే విదేశీ సంస్కృతి ఉందో ఆ విదేశీ సంస్కృతిలో ఉండిపోయామండి. ఆ విదేశీ సంస్కృతి నుంచి వేడాలి. ఎందుకంటే విదేశీ సంస్కృతి అనేది, విదేశీ భాషలు అనేవి కూడా తెలుసుకోవడం మాత్రమే ఉండాలి. ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి మనది ఏదైతే సంస్కృతి ఉందో సనాతనమైనదండి, అనంతమైనది, సనాతనమైనదండి. వీటిని గనక అవలంబించుకోగలిగితే మన దేశం సుభిక్షంగా ఉంటుంది. రాముల వారు నడయాడినటువంటి ప్రాంతం మొత్తం దేశమంతా, విదేశాల్లో కూడా రాముల వారు నడయాడారమ్మా. అక్కడ నుండి కూడా అనేక రకాలైనటువంటి వ్యక్తులు వచ్చారు. అన్ని ప్రదేశాలు కూడా ఈ రోజు పుణ్యక్షేత్రంగా మారబోతున్నాయి దేశంలోనే, మన భారతదేశంలో. ఆ పుణ్యక్షేత్రాల్లో రాముల వారి యొక్క పాదం మళ్ళీ రాబోతుంది. రాముల వారు వస్తారు, అందరి దగ్గరికి వస్తారు. మనమంతా కూడా సుభిక్షంగా ఉంటామని అనిపిస్తుంది. సుమారు 500 సంవత్సరాల నుంచి ఎవరైతే బాబరు ఉన్నాడో ఆ బాబరు 500 సంవత్సరాల క్రితం తొలగించినటువంటి రామ మందిరాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించుకున్నామండి. చాలా గ్రేట్ అండి అది అసలు. ఎందుకంటే ధర్మం ఎప్పటికైనా నిలబడి ఉంటుందండి. మన ధర్మం అనేది అనంతమైనది, సనాతనమైనటువంటి ధర్మం ఎప్పటికైనా, ఈ రోజు కాదు, వేల సంవత్సరాల నుంచి మన ధర్మం పైన దాడి జరుగుతుంది, చూస్తున్నాం మనం. అయినా సరే ధర్మం నిలబడుతుంది. ప్రపంచంలో ఏ మతం కూడా, ఏ ధర్మం కూడా నిలబడినటువంటి దాఖలాలు లేవండి, మనం చూస్తున్నాం ఈ రోజుల్లో. మన ధర్మం మాత్రం అనంతమైనది, సనాతనమైనది కాబట్టి మన ధర్మం అలా నిలబడుతుందండి. ఒకవేళ ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా సరే ఎన్నో క్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు ఇంకా మనకి మనుగడ పడిపోయినాయి. అవన్నీ కూడా అతి త్వరలోనే మన ముందుకు రాబోతున్నాయండి. ఎందుకంటే ఏదో ఒక కాలంలో ఎవరో యుగ పురుషుడు పుడతాడనే దానికి సంకేతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అండి. నరేంద్ర మోడీ గారి యొక్క కృషి ఫలితం పైగా 500 సంవత్సరాల నుంచి 4,50,000 మందిని చంపేశారండి మన దేశంలో. మిగతా వాళ్ళు ఎవరైతే వేరే మతస్థులని మనల్ని పరిపాలిస్తున్నారు అనుకున్నారు, మన విదేశీయులు, మన దేశస్తులు కాకుండా విదేశీయుల చేతుల్లోకి వెళ్ళిపోయి ఈ 500 సంవత్సరాల్లో 4,50,000 మంది చనిపోయారమ్మ మనకి ఇక్కడ. ఈ 4,50,000 మందిలో కూడా ఎంతో మంది అర్పణ ఫలితమే రామ మందిరం యొక్క పునర్నిర్మాణం. కాబట్టి ఇది దర్శించుకోవడం ప్రతి మనిషి, భారతదేశంలో ఉన్న ప్రతి మనిషి దర్శించుకోవాలండి. ఎందుకంటే మహాత్పుణ్యక్షేత్రం ఇక్కడ. జై శ్రీరామ్. అటువంటి మహాత్పుణ్యక్షేత్రం 2 కళ్ళు సరిపోవట్లేదండి ఇక్కడ చూడడానికి. అయోధ్య నగరం మొత్తం కూడా అంగరంగ వైభవంగా తయారు చేశారు. ఆ భాగ్యం మాకు లేకపోయినా మీ ద్వారా తెలుసుకునే భాగ్యం అయితే మాకు, మా వ్యూవర్స్ కి అయితే కలిగింది సుబ్బయ్య గారు. ఈ రోజు జరిగే పూజా కార్యక్రమాలు ఆల్రెడీ చాలా మంది సెలబ్రిటీస్, విఐపీలు, వివిఐపీలు, సినీ రాజకీయ ప్రముఖులు అందరూ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. చూస్తున్నాం కూడా ఎవరెవరు వస్తున్నారు, ఏ విధంగా గ్యాలరీస్ కూడా ఫిల్ అవుతున్నాయి. మరి కొద్దిసేపట్లో ప్రధాని కూడా రాబోతున్నారు, అక్కడ పరిసరాలను కూడా పరిశీలించబోతున్నారు. మరి అంత విశిష్టత కలిగినటువంటి ఈ రోజు మరికొన్ని నిమిషాల్లోనే జరగబోతుంది ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం. అక్కడ పూజా కార్యక్రమాల గురించి ఏమైనా చెప్తారు సుబ్బయ్య గారు? పూజా కార్యక్రమాలు అన్ని కూడా మొదలైనాయండి ఆల్రెడీ. ఎందుకంటే అది అంటే కాస్తంత మేము దూరంగా ఉండడం వల్ల మేము చూడలేనటువంటి పరిస్థితి స్క్రీన్ల మీద చూస్తున్నాము. చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందండి పూజా కార్యక్రమాలు. ఎందుకంటే రాముని వారి యొక్క ప్రతిష్ట అనేది మళ్ళీ ఈ ప్రతిష్ట ఎన్ని జన్మలైనా అలా నడుస్తుంది కాబట్టి అనేక రకాలైనటువంటి మఠాధిపతులు, పీఠాధిపతులు, పూజారులు చాలా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి రాముల వారి యొక్క దర్శనం కోసం పూజలు చేస్తున్నారండి. వారు రాముల వారి అతి త్వరలోనే మన మధ్య ఉంటున్నారు కాబట్టి ఇక్కడ మనం కూడా చాలా సంతోషంగా ఉందండి. అదండి. చెప్పండి. అక్కడ మీ దగ్గర అయోధ్యలో ఉండి చూసినట్టు మీ మాటలు వింటుంటే నేను కూడా అక్కడేమే ఉన్నాను నా ఫీలింగ్. సుబ్బయ్య గారు, మీరు ఆ యొక్క కార్యక్రమానికి వెళ్తున్నారా ఇప్పుడు లోపలికి? నేను లోపలే ఉన్నానండి. రాముల వారి యొక్క గుడి ఎదురుగా ఉన్నానండి. మీకు వీడియోలు కూడా పంపించాను. నాకు ఒక 50 అడుగుల దూరంలోనే రాముల వారి యొక్క మందిరం ఉందండి. చాలా అదృష్టవంతులండి, చాలా అదృష్టవంతులు. నా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఎన్నో జన్మల సుకృతులు అండి. ఇది
నాకు చాలా, చాలా, చాలా. నాకు దక్కినటువంటి అది సార్. అది సార్ మీరు ధన్యులండి, ధన్యులు. మీ ద్వారా మాకు కూడా ఆ యొక్క మహద్భాగ్యం వినిపించారు. ఆ వినిపించడంలోనే కనిపిస్తోంది అయోధ్యలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, ఆ వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం, విఐపీల తాకడి. మనకు తెలిసిన విషయం ఏంటంటే అయోధ్య నుండి 65 కిలోమీటర్ల దూరం నుండి అలంకరణ స్టార్ట్ అయిందట. పూల దాదాపుగా 2180 కిలోల పూలు ఆ యొక్క అయోధ్య మందిరానికి పెట్టారు. 2180 కిలోల పూలు అంటే చూడండి ఆ భవ్యమైన, అది మామూలుగా లోపటి అలంకరణ. బయట దాదాపుగా 65 కిలోమీటర్ల దూరం నుండి అలంకరణతో వస్తున్నటువంటి భగవద్గజాలతో వస్తున్నటువంటి కాషాయమయమైనటువంటి కాషాయమయం మొత్తం ఆ యొక్క అదొక్కటే కాదండి. ఇప్పుడు అయోధ్య ఏ విధంగానైతే కాషాయమయమైందో మనం ఇవాళ మన ఇది హైదరాబాద్ నగరంలో మహానగరంలో చూసినా కూడా, రాజధాని నగరంలో మన నగరంలో కాదు, ఊరు కూడా మరో అయోధ్య తయారైంది. ఊరు కూడా మనకి ప్రతి ఊరిలోనే రామాలయం ఉంటుంది. రామాలయం లేని ఊరు గ్రామం ఉండదు. ప్రతి చిన్న గ్రామంలో కూడా రామాలయం ఉంటుంది. సో ఇప్పుడు మరొకసారి సీతారాముల కళ్యాణం అప్పుడే మనం ఎక్కువగా చూస్తుంటాం రామాలయాలని. ఈ రోజు జరుగుతుందా కళ్యాణం అనేది తెలియకుండా ఉంది. ప్రతి వీధి కూడా కాషాయమయం అయిపోయింది. జై శ్రీరామ నినాదాలు. రామాలయంలోనే జరగట్లేదు, ప్రతి టెంపుల్లో. నిన్న మేము కర్ణాటక వెళ్ళాం, అనుకోకుండా కర్ణాటక ఒక ప్రోగ్రామ్ ఉంటే వెళ్ళాం. అక్కడ చూసినట్టయితే అమ్మవారి టెంపుల్, జరాసంగం శివాలయం, అక్కడ కూడా ఎంత అలంకరణ, ఎంత పూజలు. ఈరోజు ఉదయం 4 గంటల నుంచి దీపారాధన చేస్తున్నారు. చాలా అంగరంగ వైభవంగా చేస్తారు. దేవాలయాల్లోనే కాదు, అక్షింతలు తీసుకున్న తర్వాత ప్రతి ఇంట్లో కూడా ఒక పండుగ వాతావరణం లాగా నడుస్తుంది. అయితే దీని మీద దీపావళి చేస్తున్నారు. ప్రతి ఒక్క ఇల్లు కూడా ఒక దీపావళి, మరో దీపావళి జరుపుకుంటున్నారు ప్రతి ఇంట్లో. అంటే ఒకటమ్మా, రాముడి మీద ఉండేటువంటి ప్రేమ అది. అంటే ఏదో రాముడు భయము భక్తి కాదు ఇక్కడ. రాముడి మీద ఉండేటువంటి ప్రేమ, ఆయన ఇచ్చినటువంటి సౌభ్రాతృత్వం, ఇవన్నీ కూడా ఆయన పరిపాలనలో చూసినటువంటి ఇవన్నీ కూడా మనకు జ్ఞాపకం వస్తున్నాయి. ఎన్నిసార్లు మనం విన్నా, ఎన్నిసార్లు అది చదివినా మళ్ళీ చదవాలనిపిస్తుంది ఆ రామాయణం. అంటే ఏదో ఒకటి మనకు స్పృహణకు వస్తుంది ఆ చదివినప్పుడల్లా. కాబట్టి అందుకొరకే అంటాడు ఆ వాల్మీకి ఏమంటా అంటే, ఈ యొక్క గ్రంథాన్ని చివరిగా ఈ యొక్క గ్రంథాన్ని రాసేటువంటి అదృష్టం నాకు కలగడము, నాకు ఏ జన్మ చేసుకున్న సుకృతమో, ఏ జన్మ చేసుకున్న పుణ్యమో, నేను ఇది నేను రాశానా అనేటువంటిది ఇప్పటికి కూడా నాకు అనుమానమే అంట. అంటే చెప్తున్నాను, అటువంటి భవ్యమైనటువంటి ఆ యొక్క ఇవాళ ఇతిహాసాలు, పురాణాలు, మన గ్రంథాలు, పవిత్ర గ్రంథాలు, ఇవాళ రామాయణం, భారతం, మహాభాగవతం, ఇవన్నీ కూడా పురాణాది ఇతిహాసాలు, ఇవన్నీ కూడా మనకు వచ్చినటువంటి పరంపరానుగతంగా వచ్చినటువంటి మన యొక్క అదృష్టం. అది ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఇవాళ మనం అనుకుంటాం భారతదేశము ఈరోజు నిజంగా కూడా ఒకప్పుడు జగజ్జయమానంగా వెలిగిందనడానికి కారణం ఏంటంటే, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. భక్తియార్ ఖిల్జీ అనేటువంటి త్రాష్టుడు విషయం చెప్తున్నాను. వాడు మనకు తెలుసు, నలంద, విక్రమశిల, తక్షశిల, ఈ 3 విశ్వవిద్యాలయాలు ప్రపంచంలోనే పేరు పొందినటువంటి పేరు పొందినటువంటి ఆ యొక్క విశ్వవిద్యాలయాలు. నలంద విశ్వవిద్యాలయాన్ని అతను తగలబెడితే 3 నెలలు తగలబడింది. అంటే ఎట్లా అంటే, అందులో ఉండేటువంటి అన్ని లక్షలాది గ్రంథాలు తగలబడిపోయాయి. అంటే మన చరిత్రను తుడిపేయాలనేటువంటి భావనతో చేసినటువంటి వాళ్ళ యొక్క భావన. కానీ మనం లేచి నిలబడ్డాం. కెరటం ఒకసారి పడిపోయినా మళ్ళీ లేస్తుంది, ఎగిసిపడుతుంది. నేను ఇంకొక ఉదాహరణ కూడా చెప్తానమ్మా. ఇవాళ ప్రపంచంలో అనేకమైనటువంటి సివిలైజేషన్స్ ఉన్నాయి, అవి మట్టిలో కలిసిపోయి. ఇవాళ పిరమిడ్స్ మనం చెప్తున్నాం, చైనా రోమ్ నాగరికత, తర్వాత ఈజిప్షియన్ నాగరికత, తర్వాత సింధు నాగరికత, ఇవన్నీ కూడా ఎన్ని అనేకమైనటువంటి నాగరికతలు ఉండేటువంటి ఆ నాగరికతలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ హిందూ నాగరికత, హిందూ జీవన విధానం, ఇంకొక విషయం కూడా, హిందూ అనేటువంటిది హిందూ మతం కాదు, జీవన విధానం. ఇదొక జీవన ధార అని చెప్పి మనం కాదు చెప్పింది, సుప్రీంకోర్టు ఇట్ సెల్ఫ్ హ్యాస్ గివెన్ ద వర్డిక్ట్. విషయం చెప్తున్నాను. అంటే అటువంటి పవిత్రమైనటువంటి భావనతో. ఇంకా అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎవరినైనా అడగవచ్చు. ఇవాళ క్రిస్టియన్స్కు చాలా దేశాలు ఉన్నాయి, ఇవాళ ముస్లిమ్స్కి చాలా దేశాలు ఉన్నాయి. కానీ 90%
ఆ కంట్రీస్లలో ఒకరొకరు కొట్టుకొని చస్తున్నారు ఇప్పటికీ కూడా, స్టిల్ టుడే. కానీ భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు పరిడవిల్లుతున్నారు ఇక్కడ. అన్ని మతాలు ఇక్కడ పరిడవిల్లుతున్నాయి. ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాలు మన భారతదేశంలో ఉన్నాయి. కానీ సుభిక్షంగా ఉన్నాయి అవన్నీ కూడా, చాలా భవ్యంగా ఉన్నాయి. ఒక్క నిమిషం అండి. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. అయోధ్య నుంచి చాలా మంది ప్రముఖులు వచ్చున్నారు. అమితాబ్ బచ్చన్ కావచ్చు, టెండూల్కర్ కావచ్చు, చిరంజీవి సతీ సమేతంగా, కుటుంబ సమేతంగా, ప్రభాస్, రామ్ చరణ్, వీరందరూ కూడా, చంద్రబాబు, ఎన్వి రమణ, జస్టిస్ ఎన్వి రమణ, వీరందరూ కూడా చీఫ్ జస్టిస్, ప్రతి ఒక్కరు కూడా విరాళాలు ఇచ్చిన ప్రభాస్ అని. అవునవునవును. ఎస్, అయోధ్య రామ మందిర కట్టడానికి సంబంధించి ఎంతో కొంత ప్రతి ఒక్కరు తమ వంతు ఇస్తున్నారు. ఎస్, ఒక్క నిమిషం అండి. ఎస్, కేవీఆర్ శాస్త్రి గారు ఆధ్యాత్మికవేత్త లైవ్ సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. జై శ్రీరామ్. నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. శాస్త్రి గారు, నిన్న కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇంతకు ముందు చెప్పినట్టుగా మరికొన్ని క్షణాల్లోనే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అతిరథ మహారథులు, పీఠాధిపతులు, మఠాధిపతులు అనేక మంది పార్టిసిపేట్ చేస్తున్నప్పటికీ లిమిటెడ్, అంటే చాలా తక్కువ పరిధిలో అయోధ్యలో ఉన్నప్పటికీ కూడా యావత్ ప్రపంచం స్క్రీన్ల ద్వారా, మీడియా ద్వారా చూడడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఘడియలు ఎప్పుడెప్పుడు వస్తాయా, ఎప్పుడెప్పుడు 12:29 అవుతుందా అని చెప్పి ఆతృతగా ఎదురు చూస్తున్నాం, నేను కూడా. సో ఎట్లా అనిపిస్తుంది, సమయం దగ్గరకు వచ్చే కొద్దీ కూడా ఆ భావన పెరిగిపోతుంది? అవునమ్మా. అమ్మా, మనం అందరికీ ముందుగా శ్రీరామ ప్రతిష్టాపన మహోత్సవ శుభాకాంక్షలు. ఐ న్యూస్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షణ చేస్తున్న అందరికీ, అక్కడ మన స్టూడియోలో మీ పక్కన కూర్చున్న ఆత్మీయ అతిథులందరికీ కూడా పేరు పేరున శ్రీరామ ప్రతిష్టా మహోత్సవ శుభాకాంక్షలు. బాలరాముడి యొక్క ఆవిర్భావం మీకు కూడా అమ్మా, బాలరాముడి యొక్క ఆవిర్భావం జరుగుతుంది ఈ రోజు. అంటే నేను ఒక 2 విషయాలు మీ ఐ న్యూస్ ద్వారా ప్రేక్షకులు అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. రాముడు ముందా రామనామం ముందా అంటే రామనామమే ముందు. ఎందుకంటే నారాయణులో 2వ అక్షరంగా మహాదేవుడు అక్షరం మా, 2 కలిపితే రామ. ప్రతి ఒక్కరు, హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా కాశీలో ప్రాణోత్క్రమణం చేయాలని కోరుకుంటారు మామూలుగా. ఎందుకు అంటే పుట్టడం అరుణాచలం, అది మన చేతుల్లో ఉండదు. ప్రాణోత్క్రమం కాశీలో వాళ్ళు. ఎందుకు అంటే కాశీలో కూడా చివరి సమయంలో ఈశ్వరుడు చెవులో చెప్పేది రామ తారక మంత్రం. అందుకే రామనాం సత్యహే. ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది కేవలము రామనామం మాత్రమే, రాముడి యొక్క తత్వం మాత్రమే. అందుకే అంటారు రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాయణ. అంటే ఒకటి బాధాకరమైన విషయం ఏంటంటే, ఎన్ని సంవత్సరాలు మన భారతదేశంలో భరతుడు పరిపాలించినటువంటి ఈ రాజ్యంలో రామ విగ్రహం, రామ మందిరము లేకపోవడం అనేది కొంత బాధాకరమైన విషయము. అది ఈ రోజు కళ సాకారం అవుతున్నప్పుడు మనం ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు అక్కడ ఉన్నటువంటి ఆ స్వామిలకు కావచ్చు, పలువురు కళ్ళు లేకపోయినా కూడా ఆధారభూతంగా చెప్పిన ఆ స్వామీజీకి, దానికి వెనక నిర్విరామంగా కృషి చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్య యోగినాథ్ గారికి కూడా మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. యోగి ఆదిత్యనాథ్ గారు కూడా నిజంగా స్పెషల్ గా వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. వారు ఒక ముఖ్యమంత్రిగా అక్కడ పనిచేయలేదు, ఒక కరసేవకులుగా పనిచేశారు. అలాగే ఈ రోజు ఆ ప్రాణ ప్రతిష్టాపన జరగడానికి మన ప్రియతమ ప్రధానమంత్రి అభినవ, అసలు ఒక అపర చాణికుడు అందామా లేకపోతే ఇంకోటి అందామా, అతని పేరు సరిపోవు. నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను. కేవలం ఆ వ్యక్తి మీద ఉండే అభిమానంతో ఆ ప్రధానమంత్రి హోదాలో ఈ రోజు ఆ స్వామి ప్రాణ ప్రతిష్టాపన చేసుకోవడం, ఒక బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన చేయడం, నిజంగా మనం ప్రధానమంత్రి గారికి భగవంతుడు ఆ శక్తి నాకు ఇస్తే మరొక 100 ఏళ్ళు ఆయనే ప్రధానిగా ఉండి మరికొన్ని దేవాలయాలు పునరుద్ధరణ చేసి ఇంకా చేయవలసిన కార్యాలను, ఆ క్రతువులన్నీ కూడా వాళ్ళిద్దరు పూర్తి చేయాలని. ఆనాడు రాముడు రామలక్ష్మణుడు ఉంటే ఈనాడు రామలక్ష్మణ నేనంటాను. రాముడు నరేంద్ర మన మోదీ గారి తరఫున, అలాగే లక్ష్మణుడు మోదీ గారి తరఫున వచ్చి ఆ ప్రాణ ప్రతిష్టాపన చేస్తున్నారు. నిజంగా వారికి పరిపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలని, ఈ యొక్క సేవలు విశేషంగా కలగాలని మనం కోరుకుంటున్నాం. రాముడు చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే తండ్రి రాత్రి వచ్చి రాజ్యం ఇస్తా అన్నాడు, నువ్వే నాయన రేపు చక్రవర్తి అని. తెల్లవారు వచ్చిన తర్వాత నీవు రాజ్యం నేతవు కావట్లేదు,
కేవలం నువ్వు అడవులకు వెళ్ళాలంటే లక్ష్మణుడు కోపపడ్డాడేమో కానీ రాముడు కించిత్ మాట కూడా మాట్లాడలేదు. అక్కడ దశరథ మహారాజు గారు కానీ తన తల్లులతో కానీ ఎవరితో మాట్లాడలేదు. వెంటనే వెళ్ళినటువంటి మహనీయుడు ఆ మహనీయుడమ్మ. అందుకే రామాలయం లేని ఊరు ఉండదు, రామనామం చెప్పని ఊరుండదు. అసలు రామనామమే సత్యం. రాముడికి మించినటువంటి గొప్ప శక్తి ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. రామ 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 అని ఎవరు తలుస్తారో వారు అనంతమైన శాశ్వతమైన కీర్తనలోకి వెళతారు. ఎందుకంటే అయోధ్యలో ఆ తపస్సు చేసే స్వామి రామచంద్రమూర్తి ఆవిర్భావం జరిగింది. ఇంత గొప్ప శక్తి అంటే ఈ ప్రపంచంలో ఒక తారక మంత్రం, ఒక వైబ్రేటర్ ఏదైనా ఉంది అంటే అది కేవలం రాముడికి సంబంధించి. ఇక్కడ మనం ఒక ప్రధాన విషయం గమనించుకోవాలి. రామాలయంలో ఉన్నటువంటి ఈ రామ ప్రతిష్ఠ కూడా మీరు బాగా గమనించండి. ఈశ్వరుడు యొక్క శాసనము సోమవారం రావడం. సోమవారం ఎవరికి ప్రీతి? ఈశ్వరుడికి ప్రీతి. రామేశ్వరంలో రాముడు ఈశ్వరుడు యొక్క ప్రతిష్టాపన చేశాడు కాబట్టి అట్టి పుణ్యాన్ని మరొక వారు భారతదేశంలో సోమవారం మధ్యాహ్నం 12:29 అభిజిత్ లగ్నంలో వెళ్తున్న ఈ ముహూర్తం ఉంది చూశారు. మరొక 1000 సంవత్సరాల పాటు రాముడి యొక్క చరిత్రకి రామనామానికి ఢోకా లేదు. ఆ ముహూర్తం కూడా అద్భుతమైన ముహూర్తం. లగ్నంలో ఆనాడు పుట్టేటప్పుడు 500 సంవత్సరంలో ఏదైతే గురు చంద్రుల కలయిక. ఇప్పుడు ముహూర్తం కూడా చూడండమ్మా ఎంత అద్భుతమైన ముహూర్తం అంటే మనం అనుకుంటా మనం పెట్టాం కాదు, పైవారు నిర్ణయించుకున్నాడు. అట్టి ముహూర్తంలో ఈ రామచంద్రమూర్తి వారి యొక్క స్వామి ప్రతిష్టాపన జరగడం నిజంగా మనందరం చేసుకున్నటువంటి అదృష్టం. కోట్ల మందిలో అక్కడ ఉండే వాళ్ళకి కొంతమందికి భగవంతుడు అవకాశం కల్పించాడు. కానీ అందరూ చేసేటువంటి అవకాశాన్ని మిగతా ఛానళ్లతో ఇస్తున్నందుకు శాస్త్రి గారు అయ్యా చిన్న సందేహం. చాలా మంది కొంతమంది ఏమంటున్నారంటే పుష్యమాసము శూన్యమాసము మీరు పెట్టినటువంటి ముహూర్తం కరెక్ట్ కాదని చెప్పి కొంతమంది కుహన ఇక మీరు ఏమంటారో వాళ్ళను మరి ఒకసారి వాళ్ళకు సమాధానం గట్టిగా చెప్పండి. అయ్యా మనది నార్త్ సౌత్ 2 సాంప్రదాయాలు ఉంటాయి. ఇప్పుడు సౌత్ లో పుష్యమాసం ఉత్తరాయణ నడుస్తుంది. అక్కడ నార్త్ లో ఆల్రెడీ మాఘమాసం ప్రారంభమైంది. మాఘే శశిర ఋతువు ప్రారంభమైంది. ఎందుకంటే ఇక్కడ మన దగ్గర చొక్కాలు తీసి పూజ చేయడం ఆచారం. అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, వాళ్ళ యొక్క ప్రాంతీయ తత్వానికి దృష్టిలో పెట్టుకోవాలి. రాముడు ప్రతిష్ఠింపబడుతుంది అయోధ్య నగరంలో, అనగా ఉత్తరవాణి అక్కడ క్షేత్రంలో. కాబట్టి అక్కడ అనుగుణంగా ఉన్నటువంటి ఆ రాష్ట్ర ముహూర్తానికి ఒక్క మాట చెప్తానండి. శ్రీకాకుళానికి హైదరాబాద్ కి మనకి సూర్యోదయంలో మనకు ఒక 6 సెకండ్లు తేడా వస్తుంది మనం ముహూర్తం పెట్టేటప్పుడు. అలాగే ఇక్కడ పెట్టే ముహూర్తాలకి ఇంత తేడా ఉన్నప్పుడు అంత దూరంలో పెట్టే ముహూర్తము వాళ్ళన్నీ నిర్ణయిస్తారండి. దానిపైన నీటి మేషాలు లెక్క పెట్టవలసిన పని లేదు. ఇంతకాలం చేతగాని వాళ్ళందరూ చేస్తున్నప్పుడు మనం సహాయ సహకారం అందించాలి తప్ప నన్ను అంటారు కోడిగుడ్డు మీద ఈగలు బీకకూడదు ఈ టైంలో. ఎందుకంటే ఎవరి వల్ల కాలేదు. ఒకరు చేస్తున్నప్పుడు ఎవరికైనా ఇది వర్తిస్తాను, పేరు చెప్పదలుచుకోలేదు. చేస్తున్న ప్రతి ఒక్కరు విమర్శ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఆనాడు రామచంద్రమూర్తి చేస్తున్న ఒక మహత్కార్యంలో ఎంతో మంది విమర్శ ఉన్నారు. విమర్శ సరిహేతుకం లేని వారి యొక్క గొప్పతనం బయటికి రాదు. మనం మాట్లాడే అవకాశం ఉన్నప్పుడే కదా మనలో విద్య బయటకు వచ్చేస్తుంది. కాబట్టి దాన్ని విమర్శ చేయవలసిన పని లేదు. పుష్యమాసం అద్భుతమైన మాసం. పుష్యము అంటే ఏంటి? పౌష్యేతి సంక్రమణ అంటే ఒక వెలుగు, ఒక దివ్య జ్యోతి, ఒక భారతావనికి ఒక దివ్య జ్యోతి ఈ రోజు మధ్యాహ్నం నుంచి రాబోతుంది. ప్రతి ఒక్కరు ఇంట్లో ఒక పెళ్లి రోజు, ఒక పండగ రోజు కాదు, ఇది అందరి కుటుంబ సమేతంగా చేసుకోవాల్సిన పండగ. పిల్లలు పెద్దలు గొప్ప అద్భుతం. ఎందుకండి రాముడి యొక్క గొప్పతనం గురించి ఒక మాటలు చెప్పాలంటే ఏ రామ 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 అంటారు. ఇప్పటికీ మా అమ్మగారి లేదంటే రామ 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 అంటారు. రాముడితో ప్రతిదీ వర్ణన. రాముడే మన ఇంట్లో అండి తండ్రిగా. అంతవరకు ఎందుకని మీకు ఒక మాట చెప్తే అద్భుతంగా. విశ్వామిత్రుడు వశిష్ఠుడు వచ్చి మీ యొక్క కుమారుణ్ణి పంపించాలని అడుగుతారు. దశరథ మహారాజు గారు బాధపడ్డారు. ఎమ్మటే వశిష్ఠుడు లేదు, నీ కొడుకులకు అద్భుతమైన గుణం ఉంది, నువ్వు పంపించవలసింది అంటే తండ్రి బాధపడుతూ కూడా ఉపనయన సంస్కారం చేసి పంపిస్తారు. తెల్లవారు లేవకపోతే గురువు యొక్క సాంప్రదాయం ఎలా పాటించారు అంటే కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరదార్థుల కర్తవ్యం దైవమాన్నికం అంటారు విశ్వాంతుల వారు. అంటే నాయనాలే అప్పుడు రామచంద్రుడితో ఒక అద్భుతమైన మాట చిన్న వయసులోనే అంటారు, ఒక 8 సంవత్సరాల వయసులోనే, అయ్యా మీరు ఒక రాజ్యాధిపతి కొడుకుగా నన్ను చూడకండి, ఒక చక్రవర్తి కొడుకుగా నన్ను చూడకండి, కేవలం నన్ను ఒక శిష్యుడిగా మాత్రమే మీరు చూడండి అన్నారు.
అంటే ఆ రోజు గురు ధర్మం పాటించారు. ఒక సన్యాసి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక ఋషుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఋషి ధర్మం పాటించారు. అంటే అంత గొప్పది. భార్యతో ఉన్నప్పుడు భార్య ధర్మం పాటించాడు. లక్ష్మణుడు తండ్రి పైన కోపడ్డాడు. భరతుడి యొక్క వేగం వస్తున్నప్పుడు రాముడు అన్నాడు, తప్పు లక్ష్మణ, అన్న ఏ పరిస్థితుల్లో వస్తున్నాడో తెలుసుకో అని మాట్లాడు. ఎక్కడా కూడా తన ధర్మం తప్పలే. జటాయు మరణం విషయంలో కూడా తను విద్యుక్త ధర్మం పాటించాడు. ఒక ధర్మానికి ప్రతీక రామచంద్రమూర్తి. భార్యతో ఎట్లా ఉండాలో ఒక రామచంద్రమూర్తిని తెచ్చుకోవాలి, తమ్ముడితో ఎలా ఉండాలో రామచంద్రమూర్తిని తెలుసుకోవాలి. ఒక్క మాట చెప్తానండి, ఇంట్లో పనికి రానటువంటి చెత్త గ్రంథాలు అనేకం ఉంటాయి. ఏ ఇంట బీర్వాలో రామాయణం ఉంటుందో, ఏ ఇంట్లో భారతం ఉంటుందో, భాగవతం ఉంటుందో, భగవద్గీత ఉంటుందో ఆ ఇంట పిల్లలు పాడవరు. ఆ ఇంట ధర్మం ఉంటుంది. ధర్మానికి ప్రతీక రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తిని మించిన వారు కూడా ఒక్క మాట అండి, మనం ఎలా ఉండాలో చెప్పింది రామచంద్రమూర్తి అండి. దేవతలందరూ వెళ్ళి రావణాసురుడు ఆ సమయంలో సాక్షాత్ శివుడి యొక్క ఆత్మలింగాన్ని తీసుకున్నాడు. కానీ అక్కడ ఎవరు గెలిచారు? చివరికి రాముడే గెలిచారు. ఎందుకు? నీ ధర్మం పాటించకపోవడం వలన. రామచంద్రమూర్తి మించిన నా ఉద్దేశంలో ఏంటంటే కేవలం ఈ ఒక్కరోజు రాముడికి సంబంధించినటువంటి క్రతువులు చేయడం అనే కాకుండా ప్రతి రోజు కూడా రామనామాన్ని చెప్పుకుంటూ ఉండాలి. రామచంద్రముడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఎవరైతే పొందుతారో ఆ ఇంట సమస్త సకల సంపదలు, సకల ఐశ్వర్యాలు అన్ని కూడా కలిగి ఉంటాయి. అంతటి గొప్ప మహిమాన్వితమైనది రామాయణము. ఈ యొక్క మంచి ముహూర్తంలో, అద్భుతమైన ముహూర్తము, నక్షత్రం చూస్తే కనుక ఈ రోజు మీరు దాని వెనక ఒక అద్భుతమైనటువంటి రామచంద్రమూర్తి నామము. అలాంటి రామాన్ని ఎవరైతే చెప్తారో, రామనామాన్ని ఎవరైతే స్మరిస్తారో, రాముడి యొక్క ఆశీస్సులు ఎవరికైతే ఉంటాయో వాడు సదా ధన్యజీవుడు. వాడికంటే గొప్పవాడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరండి. అవును, ఎస్, చాలా చక్కగా చెప్పారు. ప్రతి ఊరు వాడలో రాముడు ఉంటారు, ప్రతి ఒక్క మనసులో కూడా రాముడు ఉంటారు. మీకు ఇంకొక మాట చెప్తా, చివరిగా ఒక మాట చెప్తా. పత్రిక మీదట వేదం చెప్పింది, నా మాట కాదు. పత్రిక మీద తమ్ముడు గారింట్లో కార్యక్రమం క్రతువు అవుతున్నప్పుడు ఆ పత్రిక మీద అన్నగారి పేరు లేదనుకోండి, అన్నగారి పేరు లేకపోతే ఆ పెళ్లికి వెళ్ళకూడదట శాస్త్రం. ఎందుకంటే అరే నువ్వు అన్ననే గౌరవించని వాడివి మిగతా వాళ్ళని ఏం గౌరవిస్తావు? ఒక ఉపనయనమైన, ఒక వివాహమైన, ఒక క్రతువైన అన్నగారికి నమస్కారం చేయకుండా నువ్వు కార్యక్రమం చేస్తే ఆ ఇంట రామచంద్రమూర్తి అనుగ్రహం ఉండదట. అందుకే మిగతా తమ్ముళ్ళు ఎలా ఉన్నా రామచంద్రమూర్తి పక్కన లక్ష్మణ స్వామి లేనటువంటి దేవాలయం లేదు. ఇంకా ఒంటిమిట్టకు వచ్చే వరకు లక్ష్మణుడు, రాముడు, సీత ఉన్నారు. ఆంజనేయ స్వామి లేని దేవాలయాలు ఉన్నాయి. కానీ తన పక్కన లక్ష్మణుడు లేనటువంటి దేవాలయాలు లేనే లేవు. తమ్ముడు అంటే ఎలా ఉండాలి, అన్నతో ఎలా ఉండాలో చెప్పిన వాడు రామచంద్రమూర్తి. తల్లి పినతల్లి అలా మాట్లాడినప్పుడు మాట కూడా మాట్లాడాలి, ఎదురు మాట్లాడాలి. తల్లి శిరోధార్యం అనుకున్నాడు. అంటే ఇంతటి గొప్ప మహిమాన్వితమైన తేజస్సు రామచంద్రమూర్తి. నేను చెప్పాను కదా, రామ ఆవిర్భావానికి ముందే దేవతలు నిర్ణయించారు. అందుకేంటారు నారాయణులో 2వ అక్షరం రా, మహాదేవుల్లో అక్షరం మా. ఇప్పటికీ చాలా మంది అడగండి పురాణాల్లో, కాశీలో ప్రాణోత్సవమైనప్పుడు ఈశ్వరుడు పాదాలు ఒత్తుతూ అమ్మవారు వింజామర విదురుతూ ఏ నామం గొప్పదయ్యా అంటే రామచంద్రమూర్తి నామమే. అందుకని రామనాం సత్యే, అంతకు మించింది గొప్పదనం లేదు. నిజంగా ఇలాంటి ఒక మహత్తరమైన అవకాశాన్ని మనందరం వీక్షణ చేస్తున్నందుకు ధన్యజీవులము. అసలు మనం ఈ జన్మలో ఎవరైనా ఏదైనా పుణ్యం చేశాడా అని అడిగితే నాకు తెలిసి ఈ తరంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఎవడు పుణ్యాత్ముడయ్యా అంటే అక్కడ పాల్గొన్నవాడు, మన ఛానల్ ద్వారా వీక్షణ చేసిన వాడు. మీకు గుర్తుందో లేదో ఆ టైంలో మీరేనో కాదో యాంకరు ఉగాది పంచాంగం. అవునవును, చాలా గొప్పగా. ఎందుకంటే రాముడు అంటే తెలియని వారు ఉండరు. రాముడి గురించి తెలుసుకోని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానితో పాటు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ జనరేషన్ వాళ్ళకి ఒక మహద్భుతం, వారి ఎంతో గొప్పదనం, అదేవిధంగా ఎంతో మోక్షం చేసుకొని ఉండాలి ఈరోజు ఇది చూడడానికి. మనం ఆల్రెడీ చూస్తున్నాం స్క్రీన్లో చాలా మంది ప్రముఖులు ఆల్రెడీ విచ్చేస్తూ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా అక్కడ చేరుకున్నారు. మరికొన్ని నిమిషాల్లోనే అయోధ్య రాముడి రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం కూడా జరగబోతుంది. అది కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ ఐ న్యూస్లో ఇవ్వడం జరుగుతుంది.